మన భారతదేశంలో సొంతంగా డెవలప్ చేసుకున్న చాట్ జీపీటీ వంటి టూల్స్ రాబోతున్నాయా? ఈ వార్త చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తుంది. చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ ని డెవలప్ చేయాలంటే హై కంప్యూటింగ్ పవర్ అయితే అవసరం అవుతుంది. అటువంటి కంప్యూటింగ్ పవర్ ని భారతదేశ ప్రభుత్వం తీసుకురాబోతున్నారు. మరి చాట్ జీపీటీ వంటి కంప్యూటింగ్ పవర్ మనకు వస్తే మనకి అడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్సు మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏ తెలుగు ఛానల్ ద్వారా ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. జూలై 3వ తారీఖున ఢిల్లీ నగరంలో గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ అయితే జరిగింది. ఈ సమ్మిట్ కోసం ఏకంగా 1000కు పైగా డెలిగేట్స్ అయితే హాజరయ్యారు. మొత్తం 50 కంట్రీల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన నిపుణులు అయితే ఇందులో చర్చించడం జరిగింది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన భవిష్యత్ ఎలా ఉండబోతుంది, అలానే మన భారతదేశ ప్రభుత్వానికి కొన్ని ఇన్పుట్స్, సూచనలు కానీ మన ఏఐ టెక్నాలజీలో ముందుకు వెళ్ళాలంటే దానికి సంబంధించిన సలహాలన్నీ కూడా ఈ సమ్మిట్ లో ఇవ్వడం జరిగింది. ఇక ఈ సమ్మిట్ కి హాజరైన మన భారతదేశ కేంద్ర మంత్రి మరియు మన ఐటీ మినిస్టర్ అయిన అశ్విని గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అశ్విని వైష్ణవ్ గారు ఏమని చెప్పారంటే, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చూసుకున్నట్లయితే ఎంతకాలం కొన్ని పర్టికులర్ కంపెనీల మీద ఆధారపడితే గనక ఒక మోనోపోలీ అయిపోయే అవకాశం ఉంటుంది ఏఐ డొమైన్ గురించి. మన భారతదేశం కూడా సెల్ఫ్ సస్టైనబిలిటీ ఏఐ మోడల్స్ ని డెవలప్ చేసుకోవాలి. అలా డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది కంప్యూటింగ్ పవర్. నిజమే, ఈ రోజు మనం ఇవాళ చాట్ జీపీటీ కానీ ఇతర ఏఐ మోడల్స్ ని యూజ్ చేస్తున్నామంటే దానికి కారణం ఎక్కువ కంప్యూటింగ్ పవర్ ఉంటే అటువంటి మోడల్స్ ని డెవలప్ చేయగలుగుతున్నాం. అటువంటి మోడల్స్ డెవలప్ చేయాలంటే మన భారతదేశానికి కూడా కంప్యూటింగ్ పవర్ రీసోర్సెస్ అయితే అవసరం అవుతాయి. దానికోసమే మన ఐటీ మినిస్టర్ గారు ఏమని చెప్పారంటే, రాబోయే 2-3 నెలల్లో ఏకంగా 10,000 GPUs ని తీసుకొస్తామని చెప్పారు. ఇది సంచలన ప్రకటన చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే, ఇవాళ ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన చాట్ జీపీటీ వర్క్ అవడం కోసం 10,000 GPUs అవసరం అవుతున్నాయి. అటువంటి ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు చాట్ జీపీటీకే 10,000 GPUs అవసరం అయినప్పుడు మన భారతదేశంలో చిన్న చిన్న స్టార్ట్అప్స్ కానీ ఏదైనా కొత్త మోడల్ డెవలప్ చేయడానికి కంప్యూటింగ్ పవర్ అవసరమే కదా. అటువంటి టైంలో మన భారతదేశ ప్రభుత్వం 10,000 GPUs ని తీసుకురావడం వల్ల చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీలకు కానీ ఎవరైనా ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నా గానీ వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది కదా. మొత్తానికి అశ్విని వైష్ణవ్ గారు చెప్పినట్టుగానే ఏఐ సంబంధించిన కంప్యూటింగ్ పవర్ కోసం జీపీయూస్ తో పాటుగా డేటా సెంటర్స్ అయితే భారతదేశానికి అయితే తీసుకురాబోతున్నారు. మరి ఇప్పుడు భారతదేశానికి ఈ జీపీయూస్ ఎందుకు అవసరం, భారతదేశ ప్రభుత్వం తీసుకురావడం ఎందుకు అవసరం, ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఇవాళ చాట్ జీపీటీ యూజ్ చేసే జీపీయూస్ ఏంటో తెలుసా? H100 అనే జీపీయూని యూజ్ చేస్తున్నారు. ఇది ఎన్విడియా కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు 10,000 GPUs ని ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఒక చిన్న రఫ్ క్యాలిక్యులేషన్ వేద్దాం. ఇవాళ H100 అనే ఒక జీపీయూ కాస్ట్ ఎంత ఉందో తెలుసా? 30 లక్షల రూపాయల నుండి 33 లక్షల రూపాయలుగా ఉంది. 10,000 GPUs యూజ్ చేస్తున్నారంటే కేవలం జీపీయూస్ కి అయ్యే ఖర్చు ఎంత? 3,000 కోట్ల రూపాయలు. ఇవాళ మన భారతదేశంలోనే ఎవరో ఒక స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు ఒక చిన్న ఓపెన్ ఏఐ వంటి ప్లాట్ఫామ్ కి పోటీ ఇద్దామని చెప్పి, లేకపోతే ఒక జీపీటీ లాంటి ఒక చాట్ బోట్ ని డెవలప్ చేద్దాం అనుకున్నారనుకోండి, వాళ్ళకి కంప్యూటింగ్ రిసోర్సెస్ కావాలి. మరి ఇప్పుడు 10,000 GPUs కంటే 3,000 కోట్ల రూపాయలు ఎవరు తీసుకురాగలుగుతారు? తక్కువలో తక్కువ ఒక 10 లక్షల రూపాయలు తీసుకురావడం చాలా కష్టంగా ఉన్న రోజుల్లో ఇప్పుడు 1 కోటి రూపాయలు 10 కోట్ల రూపాయలు పెట్టి జీపీఎస్ ని తీసుకురావాలంటే వాళ్ళ కళలను చంపేసుకున్నట్టు అవుతుంది కదా. దానికి మన భారతదేశ ప్రభుత్వం రాబోయే 2-3 నెలల్లో 10,000 జీపీఎస్ ని కంప్యూటింగ్ పవర్ ఇవ్వగలిగితే స్టార్ట్అప్స్ తీసుకురాగలుగుతారు, కొత్త మోడల్స్ ని డెవలప్ చేయగలుగుతారు. కొత్త మోడల్స్ ని డెవలప్ చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్నమాట. అలానే మోనోపోలీ అనే వ్యాఖ్యలు చేయడానికి వెనకాల కూడా కారణాలు ఉన్నాయి. ఇవాళ మన ఓపెన్ ఏఐ కంపెనీ సంబంధించిన చాట్ జీపీటీనే ఉంటే ఏ రంగంలో ఒక శిఖరం కింద వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏ కొత్త మోడల్స్ వచ్చినా కూడా మొదటి 10 స్థానాలు వదిలేసిన తర్వాత నెక్స్ట్ మోడల్స్ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ పర్టికులర్ నియంత్రణ లేకపోతే, అంటే వీళ్ళకి కాంపిటేటర్స్ అనేది లేకపోతే ఏమవుద్దంటే కొత్తగా ఏ మోడల్స్ ఏది వచ్చినా కూడా వీళ్ళు ఎక్వైర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతో ఏపీఐస్ యూజ్ చేసి కొత్తగా ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఎక్కువ రేట్ అడుగుతారు. ఇప్పుడు జియో మనకి ఎయిర్టెల్ వచ్చిన తర్వాత మోనోపోలీ వల్ల సిమ్ కార్డ్ సంబంధించిన డేటా రేట్లు ఎలాగ పెరిగిపోయినాయో, రేపు పొద్దున్న ఏ మోడల్స్ కూడా నియంత్రణ లేకపోయినాయి అనుకోండి, నచ్చిన రేటుకి మనం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిపోతుంది. దానికోసమే మన కంప్యూటింగ్ పవర్స్ ఏ దేశానికి వాళ్ళు కంప్యూటింగ్ పవర్ ని వాళ్ళైతే డెవలప్ చేసుకుంటే
కాంపిటీషన్ తట్టుకుని మనం కూడా ఓన్ ఏఐ మోడల్స్ ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. 10,000 జీపీయూస్ కి మరి డబ్బులు ఎలా ఇస్తారంటే 2024 సంవత్సరం మార్చి నెలలో మన ఏఐ సంబంధించిన మిషన్ కోసం 10,371 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ 10,371 కోట్ల రూపాయల్లో జీపీఎస్ కోసం ఇంచుమించుగా ఒక 40% మన భారతదేశ ప్రభుత్వం కేటాయించబోతుంది. మంచి పరిణామం. ఎందుకంటే ఇటువంటి ఏఐ జనరేటివ్ ఏఐ మోడల్స్ ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా కంప్యూటింగ్ పవర్ అవసరం అవుతుంది. దానికోసం ఆల్రెడీ బడ్జెట్ ఉంది కాబట్టి మన 2-3 నెలల్లోనే ఆ జీపీయూ సంబంధించి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2023 సంవత్సరం నుండి భారతదేశ స్టార్టప్స్ లో ఏఐ రిలేటెడ్ స్టార్టప్స్ లో పెట్టుబడులు పెరగడం జరిగిందండి. ఇతర దేశాల నుండి ఈ రోజు వరకు ఏకంగా $3.24 బిలియన్ పెట్టుబడులు పెట్టారు. పర్టికులర్ గా ఏఐ డొమైన్ లో. అంటే ఇంచుమించుగా మనకు ఒక 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఏ స్టార్టప్స్ మీద పెట్టారు. అంత డిమాండ్ అయితే ఉంది ఏ సంబంధించి. మరి ఈ డిమాండ్ సప్లై కావాలంటే పర్టికులర్ జీపీఎస్ పవర్ కూడా అవసరం అవుతుంది. అది మన భారతదేశ ప్రభుత్వం అయితే ఇస్తుంది. ఒక మంచి పరిణామం. రాబోయే 6-7 నెలల నుంచి చూసుకున్నట్లయితే మనకి ఏఐ టెక్నాలజీలో మరిన్ని ఏఐ మోడల్స్ అయితే మనం చూడగలుగుతాం. ఇది ఏఐ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇటువంటి లేటెస్ట్ ఏఐ ఇన్ఫర్మేషన్ కోసం ఏఐ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.